మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుని యొక్క నామమును బట్టి మరి ఒక పర్యాయం ఈ విధంగా మనందరం కూడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక వాక్యం చదువుతాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రియులరా, ఇక్కడ పరిచర్యను గురించి, పరిశుద్ధులకు ఉపచారము చేయడాన్ని గురించి, పరిశుద్ధులను సన్మానం చేయడాన్ని గురించి ఇక్కడ వ్రాయబడతా ఉంది. హెబ్రీ పత్రికారుడు సంఘాన్ని ఉద్దేశించి మీరు చేసినటువంటి ఆ ఉపకారం, మీరు చేసినటువంటి పరిచర్య, మీరు చేసినటువంటి ఆ ఆతిథ్యం, ఇచ్చినటువంటి ఆతిథ్యం దేవుడు మర్చిపోడు. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. అంటే దేవుని సంఘములో ఏ చిన్న పని దేవుని బట్టి జరిగించినా, దేవుని బిడ్డలకు జరిగించినా దానికి ప్రతిఫలం ఉన్నది. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. నీవు దేవుని విషయమై ఆసక్తి కలిగి పరిచారకుడిగా, పరిచారకురాలిగా, లేదా దేవుని విషయమై నీ ధనం ఖర్చు పెట్టినా, నీ సమయం ఖర్చు పెట్టినా, లేదా వర్క్ చేసిన దేవుని కొరకు సంఘములో ఆయన నిమిత్తం ఏది జరిగించినా అది నీకు రిటర్న్గా తప్పకుండా దేవుడు ఇస్తాడు అని ఇక్కడ హెబ్రీ పత్రికారుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మరలా చదువుతాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుంట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి సేవా దృక్పథం, ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను ఆదరించినట్లుగా, ఆయన ప్రేమ చూపించి అనేకులను ఆదరించినట్లుగా మనం కూడా ఆ విధంగా ఆదరణ చూపించాలని ఇక్కడ లేఖనంలో చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడు. చూడండి, అదే హెబ్రీ పత్రికలో ఇంకొక మాట చదువుతాను. 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి, ఆతిథ్యం చేయ మరవకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులరా, ఆతిథ్యము, పరిచారము చేయడం అనేది దైవ లక్షణం, దేవుని యొక్క స్వభావం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచారము చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు విమోచనగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టడానికి వచ్చాడని ఆయనే చెబుతాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే సహోదర ప్రేమను నిలువరముగా ఉండనియుడి, నిలవనియండి. ఆతిథ్యము చేయ మరవద్దు అంటే సహోదర ప్రేమ కలిగి ఆతిథ్యం, పరిచారం చేయండి అని చాలా స్పష్టంగా హెబ్రీ పత్రికలో మరొక చోట వ్రాయబడింది.
కాబట్టి ఈ స్వభావాన్ని, ఈ గుణాన్ని మనం కూడా తప్పకుండా అలవాటు చేసుకోవాలి. దానివలన మనము ఎవరికైతే చేస్తున్నామో ఆ కార్యం లేదా ఆ పరిచారం, ఆ ఉపచారం, ఆతిథ్యం ఎవరికైతే చేస్తున్నామో మనం వారికి చేసినట్టుగా భావిస్తున్నాం, కానీ ఎరుగకయే దేవుని దూతలకు పరిచారం చేశారు అని లేఖనం చెబుతూ ఉంది. అంటే మీకు తెలియకుండానే దేవుని దూతలకు పరిచారం చేశారు, కాబట్టి నీకు ప్రతిఫలం వస్తుంది అని లేఖనం చెబుతుంది. కాబట్టి ఇట్టి స్వభావాన్ని, ఇట్టి గుణాన్ని, ఇట్టి తగ్గింపును మనము అలవర్చుకోవాలి. అలా అలవర్చుకుంటే మన జీవితంలో దేవుడు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. మనకు కావలసినటువంటి, మనకు అవసరమైనటువంటివి ఏదైనా కానీ అడిగినప్పుడు త్వరగా రియాక్ట్ అవుతాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారు, నా నామమును బట్టి మీకు ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాటి ఫలం పోగొట్టుకోరు, తప్పకుండా దానికి ప్రతిఫలం వస్తుంది అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆతిథ్యము చేయడము, పరిచారం చేయడము, దేవుని విషయంలో కార్యాలు జరిగించడము, పరిశుద్ధులకు పరిచారం చేయడము చాలా ముఖ్యమైన విషయము అని ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. ఒక స్త్రీ ఉంటుంది చూడండి, ఆమె పేరు ఫీబే. ఎక్కడ ఆ మాట చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కలిగినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ఈ ఫీబే అనేటువంటి ఈ స్త్రీ సంఘములో అంటుగట్టబడ్డటువంటి స్త్రీగా ఉంది. చాలా మంచి పరిచారకురాలు, అనేకులకు పరిచారం చేసింది, దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగినటువంటి స్త్రీ. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెకు కూడా మీరు ఏదైనా సహాయం చేయండి, పరిశుద్ధుల లెక్కలో వెయ్యండి, ఆమెను దూరంగా ఉంచొద్దు. ఆమెకి ఏదైనా అవసరం ఉంటే సంగమా సహాయం చేయండి, ఎందుకంటే ఆమె పరిచారం చేసి ఉన్నది, చాలా పరిచారం సంఘానికి చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను మీరు మర్చిపోవద్దు అని పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే సిఫారసు చేస్తున్నాను అన్నాడు, అంటే రికమెండ్ చేస్తున్నాడు. ఆమెకు తప్పకుండా సంఘము సహాయం చేయాలి అని సంఘమునకు సిఫారసు చేస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. అంటే ఆమె ఎంత హార్ట్ఫుల్గా సంఘానికి, పరిశుద్ధులకు, సేవకులకు పరిచారం చేసిందో మనం ఆలోచించాలి. కాబట్టి ఆమె నాకు కూడా సహాయం చేసింది అంటున్నాడు పౌలు. అనేకులకు పరిచారం చేసింది, నాకు కూడా పరిచారకురాలుగా ఉంది. కాబట్టి మీరు సహాయం చేయండి, ఆమెని ఆదుకోండి, ఆమెను ఆదరించండి. కాబట్టి దేవుడు మనం చేసినటువంటి పరిచర్యను బట్టి మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఈ భూమి మీదనే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద కలగకపోయినా అక్కడ నిత్యరాజ్యములో యుగయుగాలు ఆయనతో ఉండేటప్పుడు ఉన్నతమైన బహుమానాలు, ప్రతిఫలాలు అక్కడ మనకున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం ఒక మాట చదువుతాను చూడండి. 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి
లోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారి సేవ పరిచర్యలో వ్యాధులు పోగొట్టబడిన వారు, దయ్యాల చేత పీడించబడి వారు విడుదల పొందినవారు, అదేవిధంగా రోగాలు కుదుర్చుకున్నవారు, ఇంకా బలహీనతలో పోగొట్టుకున్నటువంటి వారు, వారందరూ కూడా అదేవిధంగా 12 మంది అపోస్తలులు, మగ్దలేనే మరియ, యోహన్నా భార్య సుసన్న, వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువారికి ఉపచారం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మేలు పొందిన వారు, ఆశీర్వదించబడ్డవారు, రోగాలు కుదుర్చుకున్నవారు అందరూ కూడా కృతజ్ఞతాభావముతో యేసు ప్రభువారికి ఉపచారం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో అనేకులు పట్టబడ్డ తర్వాత వారు విడిచిపోలేదు, ఆయనతోనే కొనసాగారు. ఆయన మరణం వరకు కొనసాగారు. మరణమైనాక కూడా వారికే ఆయన దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, బ్రతికున్నంత కాలము యేసు ప్రభు వారిని అంటి పెట్టుకొని తిరిగారు. దేవునికి స్తోత్రం. ఆయనకు పరిచారం చేశారు. ఆయన దేవుని కుమారుడిగా గుర్తించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత ఈ పరిచారకురాలైనటువంటి మగ్దలేనే మరియకు కనబడ్డాడు. ఆ తర్వాత అపోస్తలులకు కనబడ్డాడు. చాలామంది హార్ట్ఫుల్గా ఎవరైతే పరిచారం చేశారో, ఉపచారం చేశారో, ఆతిథ్యం కనబరిచారో, దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ఇష్టపూర్తిగా హార్ట్ఫుల్గా పరిచారం చేశారో వారందరికీ కనబడ్డాడు. వారందరినీ మరలా రెన్యూ చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో పరిచారము ఒక భాగమై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే పరిచారము చేయడానికి వచ్చాడు. పరిచారము చేసినటువంటి ఆయన నామం హెచ్చించబడ్డది. తగ్గించుకొని పరిచారం చేసినందుకు, తగ్గించుకొని ఆఖరికి మరణం వరకు వెళ్ళినందుకు, తగ్గించుకొని దేవుని కుమారుడైనప్పటికీ కూడా పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన రిక్తుడైపోయి తగ్గించబడి నేల మట్టుకు వంగినటువంటి ఆయన ఎక్కడికి హెచ్చించబడ్డాడంటే తండ్రి కుడి ప్రక్కకు హెచ్చించబడి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. ఈ తగ్గింపు స్వభావం కలిగి ఉంటేనే ఆతిథ్యము చేయగలము, ఉపచారము చేయగలము, పరిచర్య చేయగలము, పరిశుద్ధులకు తగినట్టుగా పరిచర్య చేయగలము. దేవుడు అన్యాయస్తుడు కాదు అని మనం గుర్తించగలం. ఈ తగ్గింపు స్వభావం నీవు నేను అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి. మన నడవడిలో, మన ప్రవర్తనలో, మన ప్రతి జీవన విధానంలో ఈ తగ్గింపు విధానం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. కనుక ఆయనకు పరిచారము చేసినటువంటి మగ్దలేనే మరియ, ఆమెకు యేసుప్రభు వారు తిరిగి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆమెకే మొదట కనబడ్డాడు. కాబట్టి అలాంటి హృదయం మనలో కూడా ఉంటే, అలాంటి స్వభావం మనలో కూడా ఉంటే, తగ్గించుకొని పరిచారం చేసే స్వభావం మనలో కూడా ఉంటే మనల్ని కూడా
దేవుడు దీవిస్తాడు, మనకు కూడా దర్శనమిస్తాడు, మనతో మాట్లాడతాడు, మన జీవన విధానాన్ని ఆయన చూస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి నీవు నేను సంఘములో ప్రతి వ్యక్తి పరిచారం చేయడానికి, పరిశుద్ధులంగా జీవించడానికి, ఉపచారం చేయడానికి మనము సిద్ధపడాలని, ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని, ఆ సుగుణాన్ని మనం అలవాటు చేసుకుంటే మనము దేవుని సన్నిధిలోనికి హెచ్చించబడతాం. దేవుడు మనల్ని చూస్తాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుడు తన వాక్కులు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి మేమందరమునైనా తగ్గించుకొని పరిచారం చేసేవారముగా, ఆతిథ్యం ఇచ్చేవారముగా, అతన్ని నీ దగ్గర నుంచి మేలు పొందేవారముగా, ఆశీర్వాదం పొందేవారముగా, నీ దర్శనం పొందేవారముగా, అయా ఉజ్జీవించబడేవారముగా, దీవించబడేవారముగా ఉండునట్లుగా సహాయం చేయమని నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.